హలో అండి. లెట్స్ గో టు ప్యారిస్. ప్యారిస్‌లో మేము నోవోటెల్‌లో స్టే చేశాము. సో, మాకిద్దరు కిడ్స్ కాబట్టి వాళ్ళు బంకర్ బెడ్ ఇచ్చారు. ఇలా సింపుల్‌గా ఒక క్వీన్ బెడ్, ఒక సోఫా అండ్ ఒక బంకర్ బెడ్ అయితే ఇచ్చారు వీళ్ళు. రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. కిడ్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. మా పాప ఇక్కడి నుంచే ఫోటోస్ తీయమని స్టార్ట్ చేసింది. ఇక మేము రెడీ అయిపోయి బయటకొచ్చేసాము. ఫస్ట్ మేము ఈఫిల్ టవర్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇలా బస్సులో ఉండగానే మాకు ఈఫిల్ టవర్ ఇలా కనిపించింది. వావ్! వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇంత దగ్గరగా ఈఫిల్ టవర్ని చూడడం చాలా బాగుంది. మాకు స్లాట్ ఇచ్చిన టైం వరకు ఇలా మేము ఈఫిల్ టవర్ చుట్టూ తిరిగాము. మా టైం అయిన తర్వాత మేము ఇలా క్యూలోకి వెళ్ళిపోయాము. మేము ముందే ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము. సో మాకు అంత టైం పట్టలేదు క్యూలో ఉండడానికి. ఈఫిల్ టవర్కి 4 పిల్లర్స్ ఉంటాయి కదా, అక్కడ లిఫ్ట్స్ ఉంటాయండి. అవి సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్తుంది. సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇంకా వేరే స్లాంట్ లిఫ్ట్ ఉంటుంది. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. లిఫ్ట్లో మనకి పైకి వెళ్తూ ఉంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. సిటీ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోతూనే ఉంటుంది. మేము సెకండ్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక లిఫ్ట్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అది మనకి పై వరకు తీసుకెళ్తుంది వ్యూ అనేది. చూసారు కదా, వ్యూ అనేది మనకి 4 సైడ్స్ నుంచి ఇలా చాలా బాగుంది వ్యూ మాత్రం. మనకు ఒక రివర్ కూడా బాగా కనిపిస్తుంది కూడా. పైన ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. అక్కడ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి, ఈ విధంగా కట్టిన వాళ్ళే అనమాట. కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మేము కిందకు వచ్చాము. సో వచ్చేసరికి ఈవినింగ్ అయింది. వ్యూ అనేది ఈ విధంగా ఉంది. మేము సెకండ్ డేకి డిజ్నీ ల్యాండ్ ప్లాన్ చేసుకున్నాము. కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనేసి. ఆ విధంగానే ఇది ఎప్పటి నుంచో మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేస్. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చే ప్లేస్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మనం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం అనేది ఇక్కడ వాల్యుబులే. ఎందుకంటే ఎటు చూసినా కూడా మనకి కళ్ళు అదిరిపోయేలానే ఉంటుంది. మేము ఎంటర్ కాగానే ఈ విధంగా మనకి డిజ్నీ ల్యాండ్లో ఉన్న కార్టూన్స్ అన్నీ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మేము ఆ రోజు ఎంటర్ అయ్యాము, మాకు షో స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇలా కార్టూన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. మేము ఎన్నో మూవీస్ కూడా చూసాము నా ఫ్రెండ్స్తో కలిసి. సో ఇలా రియల్గా చూస్తుంటే మాత్రం నిజంగానే చాలా బాగుంది. తర్వాత మేము ఇంకా రైడ్స్లోకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ మనకి రోలర్ కోస్టర్. మేము బాగా ఎంజాయ్ చేసింది ఈ థండర్ స్టార్మ్. రోలర్ కోస్టర్ కదా, సో వీడియోస్ తీయడానికి అంత బాగా కుదరలేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ స్పెషల్గానే ఉంది. ప్రతిదీ మేము బాగా ఎంజాయ్ చేసాము. కిడ్స్ కొంచెం భయపడుతూ ఉన్నారు ఈ రోలర్ కోస్టర్లో. తర్వాత మేము కిడ్స్ ఫేవరెట్ మ్యారీగో రౌండ్ ఎక్కేసాము. తర్వాత మేము ఈ ఫ్లయింగ్ ఎలిఫెంట్స్ ఎక్కేసాము. ఇది కూడా బాగుంది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రైడ్స్ మెయిన్గా. నేను ఒక్కదాన్ని మాత్రం ఇలా స్టార్ వార్స్ అయితే ఎక్కేసాము. ఇదే అన్ని రైడ్స్లోకెల్లా టఫెస్ట్ రైడ్. ఇది డిజ్నీ ల్యాండ్లో ఉన్న సెంట్రల్ సీటింగ్ ఏరియా. ఇక్కడ మనం ఇన్ బిట్వీన్లో కావాలంటే వచ్చి మంచిగా రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఫుడ్ తింటూ ఉండొచ్చు. తర్వాత మేము కరేబియన్ రైడ్కి వెళ్ళాము. ఇది ఒక వాటర్లో ఒక బోట్ వెళ్తూ ఉంటుంది. అలా మనం హ్యాపీగా కూర్చొని ఇలా మనం పైరేట్స్ని డిఫరెంట్ పైరేట్స్ని చూసుకుంటూ మనం ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ప్లెజెంట్గా మ్యూజిక్ వింటూ అలా మనం ఆ క్యారెక్టర్స్ని చూస్తూ మనం వెళ్తూ ఉండొచ్చు. కాకపోతే కొంచెం చీకటిగా ఉంది కాబట్టి మన కిడ్స్ భయపడే అవకాశం ఉంది. మా పిల్లలు కూడా భయపడుతూనే ఉన్నారు అప్పుడప్పుడు. ఇవేమన్నా పైన కట్టిన డ్రమ్స్ ఏమైనా మీద పడతాయో, లేదంటే సైడ్ నుంచి ఎవరన్నా వచ్చేసి పళ్ళనెత్తకెళ్తారేమో. తర్వాత మేము వెళ్ళిన రైడ్ మాత్రం కిడ్స్ ఫేవరెట్ రైడ్. ఇది కూడా వాటర్ ఫ్లోలో ఒక చిన్న బోట్లో వెళ్తూ ఉంటాము. కానీ మ్యూజిక్ చూడండి, మనకి మాత్రం ఎంత వినసొంపుగా ఉందంటే చాలా బాగుంది.
ఇవి కూడా డాల్స్ ఎంత పర్ఫెక్షన్‌తో చేశారంటే, మనం ఈచ్ డాల్‌ని చూస్తుంటే మనకే వావ్! ఎంత బాగా చేశారు అన్నట్టుగా ఉంది. కిడ్స్ మాత్రం ఇది చాలా ఫేవరెట్ రైడ్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా ముందు ఒక బోట్ ఎళ్తుంది గదా! ఆ విధంగా ఒక 10 మెంబర్స్‌ని కూర్చోబెట్టారు. బోట్ చాలా స్లోగా వెళ్తుంది. మనం ఈ ఎన్విరాన్మెంట్‌ని బాగా ఎంజాయ్ గూడా చేయొచ్చు. ఇది మా హడ్డు చూడండి చాలా ఎక్సైట్ అయిపోతూ ప్రతి దాన్ని చూస్తూ మమ్మీ ఇది, మమ్మీ అది అనుకుంటా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ యానిమల్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మెయిన్‌గా ఈ జిరాఫీస్, హిప్పో ఎవ్రీథింగ్ అనేది చాలా క్యూట్‌గా ఉంది. Merci de garder la main à l'intérieur du bateau. ఈవినింగ్ అయ్యేసరికి రెయిన్ కూడా పడింది. మేము మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. తర్వాత ఈ విధంగా డిజ్నీ ప్యాలెస్ దగ్గర కొంచెం పిక్స్ తీసుకున్నాము. డే 3 మేము ఆర్క్ ది ట్రయంఫ్ దగ్గరికి వెళ్ళాము. ఇది సిటీ సెంటర్‌లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఈఫిల్ టవర్ కూడా చాలా దగ్గర. ఇక్కడికెళ్ళిన రోజు ఎన్విరాన్మెంట్ అనేది చాలా ప్లెజెంట్‌గా ఉంది. కిడ్స్ కూడా చాలా కూల్‌గా ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశారు. దీని పైకెక్కితే కూడా మనకి సిటీ వ్యూ అనేది చాలా బావుంటుంది. కానీ మేమైతే ఎక్కలేదు. అంతకుముందు రోజు మా కిడ్స్‌కి డిజ్నీ ల్యాండ్‌లో తిరిగి బాగా కాళ్ళు నొప్పొచ్చాయన్నమాట. అందుకని ఆ రోజు ఎక్కలేదు. ప్యారిస్ మ్యూజియంస్‌కి ఫేమస్ కాబట్టి అట్‌లీస్ట్ ఒక్క మ్యూజియం కవర్ చేద్దాం అనుకున్నాము. అది లౌవ్రే మ్యూజియం. ఇక్కడ మనకి వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా అనేది మాత్రం ఉంటుంది. సో, అది చూద్దామనైతే మేము ఖచ్చితంగా అనుకున్నాము. ఈ మ్యూజియం ప్రతి కార్నర్ వచ్చేసి ఒక అద్భుతం అన్నట్టు. ప్రతి ఆర్ట్ పీస్ ఇది యూనిక్. ఎక్కడెక్కడి నుంచో తెచ్చేసి థింగ్స్ పెట్టారు. పెయింటింగ్స్ పెట్టారు. క్రాఫ్ట్స్ పెట్టారు. ఎన్నో రకాల జ్యువెలరీ పెట్టారు. చాలా బావుంది మ్యూజియం మాత్రం. మనకి ఆర్ట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియాన్ని. ఈవెన్ కిడ్స్ కూడా ప్రతీదీ చూస్తూ ఇది ఏంటి, అదేంటి అంటూ బాగా ఎక్స్‌ప్లోర్ అవుతూ బాగా ఎంజాయ్ చేశారు. మేము ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ తిరిగాము. బట్ కొంచెం కిడ్స్‌కి ఇది స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే బాగా తిరిగి చూడాలి. సో, అది కూడా బాగా మనసులో పెట్టుకోవాలి. వాళ్ళు తిరగలుగుతారా లేదా అని. ఈ 4 డేస్ ట్రిప్ మేము బాగా ఎంజాయ్ చేశాము. మీకు గనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.